హలో ఫ్రెండ్స్, ఈరోజు నిర్జల ఏకాదశి అంటే ప్రతి సంవత్సరం తెలుగు క్యాలెండర్ల ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే 11వ రోజుని ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఇది హిందూ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన కఠినమైన ఉపవాస దినం. ఈ రోజున భక్తులు ఆహారం మరియు నీటిని 24 గంటల పాటు తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని విష్ణు భగవానుడికి అంకితం చేస్తారు. ఈ ఉపవాసం అన్ని 24 ఏకాదశుల ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. మరి దాని యొక్క కథ ఏంటంటే, నిర్జల ఏకాదశి వెనుక కథలో పాండవులలో ఒకరైన మన భీముడు ఏకాదశి నాడు ఉపవాసం చేయడం కష్టంగా అనిపించడంతో అతనికి మత పురోహితుడు వ్యాసుడు ఈ ఒక్క కఠినమైన ఉపవాసాన్ని పాటించమని చెప్పారు. తద్వారా అన్ని ఏకాదశుల ఫలితాలను పొందవచ్చని సూచించారు. ఈ రోజు భక్తులు త్వరగా లేచి పవిత్ర స్నానం చేసి మరియు విష్ణు భగవానుడికి ప్రార్థనలు చేయాలి.